హాయ్ ఫ్రెండ్స్, సంగీత సాహిత్య నైవేద్యానికి స్వాగతం. మా కార్యక్రమాన్ని మీరు చాలామంది చూసి మంచి మంచి సలహాలు ఇస్తున్నారు. దానికి మేము చాలా ధన్యులం. ఎందుకంటే మీరు మేము మాట్లాడుకుంటున్నట్టుంటేనే ఈ ప్రోగ్రాం మంచి రసపట్లో ఉంటుంది. ఇక ఈరోజు మనం అర్థమవుతుంది కదా, సంగీతంలో వీణ పాటల గురించి మాట్లాడుకున్నాం. ఇది ఎక్కడో స్టూడియో కాదు, మా హాస్పిటల్ కిమ్ సన్షైన్ హాస్పిటల్ హైదరాబాదు. ఇది ఒక ఓపీడీ వాల్. మా హాస్పిటల్ని ప్రతి గోడని కళాత్మకంగా తీర్చిదిద్దాలని ప్రయత్నం చేశాం. ఎందుకంటే హాస్పిటల్కి వచ్చిన పేషెంట్లకి హాస్పిటల్ అన్న ఉద్దేశం రాకుండా వారు ఏదో ఒక ఎగ్జిబిషన్కి వచ్చినట్టు చేయాలని చెప్పి మా తాపత్రయం. అట్లానే ఇది యాక్చువల్గా ఇది గైనకాలజీ ఓపీడీ, కానీ ఇక్కడ మొత్తం సంగీతం గురించి ఇన్స్ట్రుమెంట్స్ అవన్నీ కూడా పెట్టాం. ఇది ఈరోజు కాదు, ఎప్పుడు ఉంటాయి ఇలానేవి. ఆ వీణ ఎవరిచ్చారు? ఆ వీణ పార్దు ఇచ్చాడు. పాడుతా తీయగాలో ఫస్ట్ ఎపిసోడ్లో విన్నర్ అయిన పార్దు నేను కలిసి బాలసుబ్రహ్మణ్యం గారి మీద బోల్డని పాటలు చేసాం. పార్దు నాకు తమ్ముడు లాంటి వాడు. పార్దు నాకు ప్రేమగా గోడ మీద పెట్టుకోవడానికి సెకండ్ హ్యాండ్ది పోయా అంటే కూడా కాదని కొత్తది కొని తీసుకొచ్చి ఇచ్చాడు. పార్దు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. అట్లానే భార్గవి ఎక్కడి నుంచి వచ్చింది, పామరులో ఉండాల్సిన అమ్మాయి ఇక్కడ ఎందుకు వచ్చిందని మీకు అనుమానం రావచ్చు. భార్గవి ఏదో ప్రోగ్రామ్కి హైదరాబాద్ వస్తే నేను పట్టుకొని ఈ 2 రోజులు ఈ ఎపిసోడ్ చేయడానికి కూర్చోబెట్టాను. భార్గవి, వెల్కమ్. సరే, వీణ పాటలు మనకి ఎన్నో సంవత్సరాలు ఏంటి, ఎన్నో దశాబ్దాల నుంచి మనల్ని వెంటాడి నిద్రపోకుండా చేసే పాటలు వీణ పాటలు. అసలు ఏంటి వీణ కథ? మొన్న శారత్తో కూడా వీణ ప్రోగ్రాం ఒకటి చేసిన తను. అసలు ఈ వీణ సంగతి ఏంటి? మన దేశంలో చెప్పాలంటే తంత్రి వాయిద్యాల్లో వీణ ప్రధానమైంది. ఇది అత్యంత ప్రాచీనమైనది కూడా. మన చదువుల తల్లి సరస్వతీదేవి వీణావాదనతో సత్యలోకం అంతా ప్రతిధ్వనిస్తూ ఉంటుంది అంటారు. తర్వాత సంగీత శాస్త్రాన్ని అవపోసన పట్టిన నారద మహర్షి కూడా వీణ వాయిస్తూ ఉంటాడు. సరస్వతి వీణ పేరు కచ్చపి, నారద మహర్షి వాయించే వీణ పేరు మహతి. తర్వాత తుంబురుడు అని ఇంకొక ఆయన ఉన్నారు, గంధర్వుడు. ఆయన ప్రతిభావంతుడైనటువంటి సంగీత కళాకారుడు. ఆయన నారద మహర్షితో పోటీ పడుతూ ఉంటాడు. ఆయన వీణ పేరు కళావతి అన్నమాట. ఇట్లా ఈ విధంగా మనకి వీణ ఎప్పటి నుంచో మనకి ప్రధానమైనటువంటి తంత్రి వాద్యంగా ఉంటూ ఉంది. మన తెలుగు సినిమాల్లో వీణ పాటలు ఇదివరకు చాలా ఎక్కువ వినపడేవి, ఇప్పుడు చాలా తక్కువగా ఉంటున్నాయి. కానీ ఒక ప్రత్యేక స్థానం ఉంది వీణ పాటలకి. పాటల్లో వీణ అనే పదాన్ని మాత్రమే ఉపయోగించేవారు కొంతమంది వీణని కథానాయకుడు వీణ వాయిస్తున్నట్టుగా చూపిస్తూ ఉంటారు. అయితే వీణకి ప్రాధాన్యతనిచ్చి వీణ బిట్లు ఎక్కువగా ఉన్న పాటలు కొంచెం తక్కువనే చెప్పుకోవాలి. అలా మన వీణ పాటల్లో ఎక్కువగా సినిమాల్లో వీణ పాటలను వాయించిన వారు, స్వరపరిచిన వారు ఎస్ రాజేశ్వరరావు గారు. ఇప్పుడు రాజేశ్వరరావు గారితో పాటు పాడింది కూడా సుశీలమ్మ అనుకుంటా ఎక్కువ పాటలు. తర్వాత ఎక్కడో చదివా నేను, దాశరథి గారు ఎక్కువ వీణ పాటలు రాశారు కదా. తర్వాత మనకున్న వీణ కళాకారుల్లో తుమ్మరాడ సంగమేశ్వర శాస్త్రి, ఏమని శంకర శాస్త్రి, అయ్యగారి శ్యామసుందర్, చిట్టిబాబు, వీణ గాయత్రి, ఎస్ బాలచందర్ కూడా మన వీణా వాద్యాన్ని దేశ విదేశాల్లో వ్యాప్తి చేసి చాలా పేరు తీసుకొచ్చిన విద్వాంసులు. వీరందరూ కూడా సినిమాలకి వీణ వాయించడం జరిగింది, వీణ సహకారాన్ని ఇవ్వడం జరిగింది. నేను ఒక మంచి వీణ గురించి పాటలు చదువుతున్నప్పుడు ఒక మంచి రచయిత భావాలు చదివాను నేను. దాని వీణ గురించి, సినిమాలో వీణ పాటల గురించి ఇలా చెప్పుకుంటూ వచ్చాడు. అప్పటి వరకు సినిమా కథ ఎలా సాగినా కథానాయిక వీణను ఒడిలో పెట్టుకొని ఇంకా శృతి చేయకముందే ఒక మధుర స్వరఝురి కోసం అప్రయత్నంగానే సిద్ధమయ్యేవారు ఆనాటి ప్రేక్షకులు. సంగీతాభిమానులు అయితే మరింత ఆసక్తిగా, ఉత్సాహంగా. కథానాయిక వేళ్ల కదలికలతో వీణ జీవం పోసుకుంటూనే ఆమె గొంతులోంచి రాగం పాటగా ఉప్పొంగి జత కలిసేది. ఆ సందర్భం విషాదమో, విరహమో, విన్నపమో కావచ్చు, ఆనందార్ణవ తరంగితము, ఆహ్లాద సంభరితము కావచ్చు. అది ఏదైనా సరే మైమర్పించే పాట వెలువడేది, సన్నివేశం పండేది, రసావిష్కరణ జరిగేది. ఎంత చక్కగా రచన. చాలా బాగుంది. సో ఆ రసావిష్కరణ పాటలు ఒక పాట మొదలెట్టు.
మొట్టమొదట సీతారామ కళ్యాణంలో ఉన్న ఒక చక్కటి వేణపాట గురించి మాట్లాడుకుందాం. ఇది 1961లో ఎన్ఏటి సంస్థ తరఫున ఎన్టీ రామారావు గారు నిర్మించి దర్శకత్వం కూడా వహించారు. ఆయనకి అభిమాన పాత్ర రావణ పాత్ర. అట్లా ఆయన విజయ చిత్రలో ఒక వ్యాసంలో కూడా ఇది నా అభిమాన పాత్ర అని రాసుకున్నారు. రావణుడితో వీణ మోగించాడు. రావణుడు ఆయనకి నిజం చెప్పాలంటే కథానాయకుడిగా రాముడు ఉంటాడు కదా, రాముడి పాత్ర వేయకుండా ఆయన రావణుడి పాత్ర వేశారనమాట. రావణుడు గొప్ప పండితుడు, శివభక్తుడే కాదు, గొప్ప వైణికుడు కూడా. ఈ విషయాలన్నీ ఆయన పరిశోధించి రావణ పాత్రను రూపొందించారు. దాంట్లో రావణాసురుడు వీణ వాయిస్తుంటే మండోదరిగా నటించిన బి సరోజాదేవి పాడుతూ ఉంటుందన్నమాట. ఈ పాట రాసింది సముద్రాల సీనియర్ గారు రాశారు. సంగీత దర్శకత్వం వహించింది గాలి పెంచల నరసింహారావు గారు. పాడింది పి సుశీల. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ పాట, విందాం. పాడవే రాగమయీ వీణా పాడవే రాగమయీ. రామారావు గారి ఆలోచన శక్తి, ఆయన సునిశ్చితమైన డైరెక్షన్ గురికి ఈయన వీణ దాని మీద వేళ్ళు కదిలించిన విధానం కూడా ఎక్కడో చదివాను నేను. అంత చక్కగా ఆ వీణ వాయించే వాళ్ళ దగ్గర కూర్చొని అది వింటాను. చాలా మంది ఏం చేస్తారంటే పై స్థాయిలో వీణ పలుకుతుంటే కింద స్వరాలు వాయిస్తుంటారు, కింద స్థాయిలో పలుకుతుంటే పై స్వరాలు. అది డైరెక్టర్ తప్పు. ఆ రకంగా నా హృదయంలో నిద్రించే చెలి పాట ఆరాధనలో ఐ థింక్ సాలూరు రాజేశ్వర గారు కొడుకు వాయించాడు ఆ పియానో, వాసురావు. మొత్తం వేళ్ళు క్లోజప్లో కనపడతాయి, కరెక్ట్గా అదే ట్యూన్స్ అన్నారు. అది చక్కటి దర్శకుడిలో ఉన్న కమిట్మెంట్ అది. సో ఈ పాట మీకోసం. నా హృదయంలో నిదురించే చెలి, కలలలోనే కవ్వించే సఖి, మయూరివై వయారివై నేడే నటన మాడి నీవే నన్ను దోచినావే, నా హృదయంలో నిదురించే చెలి. ఎస్ వరలక్ష్మి గారు విలక్షణమైన గాయని. ఆవిడ శృతి శుద్ధంగా సంగీతం నేర్చుకున్నారు. ఆవిడ గొంతు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఆ గొంతులో ఉండేటువంటి కర్ణాటక సంగీతానికి చెందిన ఒదుగు, గమకాలు పలికే విధానం, అదంతా చాలామంది ఇష్టపడతారు. ఆవిడకి తీవ్రమైన అభిమానులు ఉన్నారు. అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా ఎస్ వరలక్ష్మి గారి గొంతు అంటే నాకు చాలా అభిమానం అని చెప్పారు ఒకసారి. ఆవిడ మహామంత్రి తిమ్మర్స్లో వీణ వాయిస్తూ పాడారు. ఆవిడ పాటలను ఆవిడే పాడుకునేవారు. అంటే నటగాయని అనమాట. ఆవిడ నటిస్తూ పాడుకునే నటగాయని మడంలో ఆవిడ కూడా ఒకరు. లీలా కృష్ణ నీ లీలలుని తెలియగనైనా తెలియనుగా అనే ఈ పాట రచన పింగళి, సంగీతం చేసింది పెండ్యాల నాగేశ్వరరావు గారు. కృష్ణ నీ లీలలునే లీలగనైనా తెలియనుగా, తెలిసి తెలియని వేలల కడని జాలములేవి చెల్లవుగా. ఈ మధ్యకాలంలో అనుకోకుండా నేను ఒక మంచి వీణ పాట విన్నా. నాకు చాలా వీణ పాటలు వచ్చని ఒక గర్వం ఉండేది, అంటే తెలుసని. బట్ ఈ మధ్య మంచి పాట, అది నీలాంటి ఫ్రెండ్ ఆనంద్ పంపించాడు. ఇట్లా వీణ పాటలు చేస్తున్నామంటే ఈ పాట బాగుంటుంది పెంచమన్నాడు. అన్నా తమ్ముడు సినిమాలో మోగించవే హృదయ వీణ జిగ్గి పాట. అవునవును, వీరు తెలుసు నాకు. సంగీత దర్శకత్వం వహించింది అశ్వత్థామ. దీని గురించి ఇంకో విశేషం చెప్పాలి నీకు. అశ్వత్థామ గారి అమ్మాయి గాయత్రి అనే ఆవిడ ఒక చైల్డ్ ప్రాడిజీ. ఆవిడ చాలా గొప్ప వైణికురాలు. తల్లిగారు కమల దగ్గర నుంచి ఆవిడ వీణ నేర్చుకున్నారు. ఈ అశ్వత్థామ గారి సినిమాల్లో చాలా వాటికి ఆవిడ వీణ వాయించారు. అలాంటి పాటలు ఏంటంటే
రాణిక నీ కోసం సఖీ రాధిక వసంత మాసం మాయన మమతలో ఉంది అదొకటి. తర్వాత శ్రీ గౌరియే అని విచిత్ర దాంపత్యంలో ఉంది ఒక పాట. వాటన్నిటికీ ఆవిడే వీణ వాయించారు. ఈ పాటకు కూడా మ్రోగించబోయే హృదయ వీణకు కూడా గాయత్రి గారే వీణ వాయించారు. హృదయ వీణ జూనియర్ సముద్రాల రచన అనుకుంటా. అంటే యాక్చువల్గా అది వీణ కంటే కూడా హృదయంలోంచి ప్రేమ, భార్యాభర్తల అనుబంధానికి ప్రేమ ఎంత ముఖ్యం అనేది లిరిక్స్ కూడా చాలా బాగుంది. చక్కటి పాట ఈ మధ్య వినడం జరిగింది. వెరీ గుడ్. మ్రోగింపవే హృదయ వీణ పలికింపవే మధుర ప్రేమ మ్రోగింపవే హృదయ వీణ మృదుల మనోహర నాదముతో మృదుల మనోహర నాదముతో జీవిత ఫలమే ప్రేమయని అది కామితములలో మిన్నయని మ్రోగింపవే హృదయ వీణ. తర్వాత యాక్చువల్గా అశ్వత్థామ గురించి మాట్లాడుకున్నప్పుడు అశ్వత్థామ నాకు కూడా చాలా ఇష్టం. మంచి మంచి పాటలు, పసిడి మనసులు, విచిత్ర దాంపత్యం, అప్పుడు ఆయన చివరికి మిగిలేది మంచి మంచి పాటలు ఇచ్చాడు. దాంట్లో నాకు చాలా ఇష్టమైన పాట చిన్నారి నీ చిరునవ్వు విరిసిన మల్లె పూ. ఘంటసాల ఎంత తమకంతో పాడతారంటే ఆ పాట. ఐ థింక్ పసిడి మనసులో అనుకుంటా. పసిడి మనసులో చాలా బాగుంటుంది. చిన్నారి నీ చిరునవ్వు విరిసిన మల్లెపూ పొన్నారి నీ అందం పూచిన పూడెందం బొయలు గొలిపే వయసు వలపులు చిలికే సొగసు అందాల కాంతులేను నీ మధుహాసం. మరి ఇన్నమంది మాట్లాడుకున్నాం, మరి రాజేశ్వరరావు గారి గురించి మాట్లాడుకోకుండా వీణ పాటలు మొదలెట్టడం చాలా అన్యాయం కదా. రాజేశ్వరరావు గారు వీణ స్పెషలిస్ట్ ఆయన. అవును, రాజేశ్వరరావు గారు అనగానే కొన్ని వందల వీణ పాటలు వచ్చినాయి కదా. నీకు నచ్చిన ఫస్ట్ పాట చెప్పు. ఆత్మీయుల్లో మదిలో వీణలు మ్రోగే అనేటువంటి పాట ఒకటి ఉంది. దాంట్లో చంద్రకళ, వాణిశ్రీ వీణ వాయిస్తూ పాడతారు. చాలా మంచి పాట, మోహన్ రాగంలో ఉంటుంది. దాని సాకియే చాలా బాగుంటుంది. అంటే పాట మొదట వచ్చే ఆలాపన. ఆ పాట దాశరథి గారు రాశారు. దాశరథి గారు రాసిన పాట నా దగ్గర రెడీగా ఉన్నాయి. నీవు రావు నిదుర రాదు నిలిచిపోయే ఈ పూల రంగడు, సంగీత రాజేశ్వరరావు గారు. మదిలో వీణలు మోగే ఆశలెన్నో చెలరేగే, ఆత్మీయులు అగైన్ రాజేశ్వరరావు గారు. వేణుగాన లోలుని కన వేయి కనులు చాలవులే. అది రాజేశ్వరరావు గారిది కాదు, నేను దాశరథి రాసిన పాటలు రెండు కుటుంబాల కథ. ఘంటసాల గారి తర్వాత పాడేద నీ నామమే గోపాల, అమాయకురాలు రాజేశ్వరరావు గారు. తర్వాత మ్రోగింది వీణ పదే పదే హృదయాలలోన, అది దాశరథి గారు రాశారు, జీకే వెంకటేష్. ఈ పాట నాకు చాలా ఇష్టం. హృదయాలలో
అమాయకురాలు సినిమాలో పాడేద నీ నామమే గోపాల అనే పాటకి రాజేశ్వరరావు గారు సంగీత దర్శకత్వం, దాశరథి రాశారు. దాంట్లో అయ్యగారు శ్యామసుందర్ గారు వీణ వాయించారు. అది పాడింది సుశీల. హృదయములోనే పదిలముగానే నిలిపెద నీ రూపమేరా, పాడెద నీ నామమే గోపాల. తర్వాత రెండు కుటుంబాల కథ అనే సినిమాలో దాశరథి గారు రాసిన వేణుగానలోని గన వేయి కనులు చాలవులే అనే పాటకి సంగీత దర్శకత్వం ఘంటసాల. ఘంటసాల చాలా గొప్ప సంగీత దర్శకుడు. తెర మీద అభినయించింది మాత్రం విజయ నిర్మల. ఇంత చెప్పావు, మరి మా ఫేవరెట్ సావిత్రి పాటలు ఎంత ఉన్నాయి? రాజేశ్వరరావు గారు వదిలే, దాశరథి వదిలే, వాళ్ళు తెర మీద కనపడరు. నాకు కనపడేది మా గుండెల్ని దోచుకునే సావిత్రి వీణ పాటలు టక్క 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 ఒక 4 చెప్పేసాయి. పాడమని నన్ను అడగతగున పదుగురెదుట పాడన అనేది డాక్టర్ చక్రవర్తి ఆరుద్ర రచన. మంచి చమక్కు. పాడమని నన్ను అడగవలెనానేమో చెల్లెలు అంటారు, పాడమని నన్ను అడగతగునా అని సావిత్రి గారు. ఎంత గొప్ప మాటలతో ఆడుతున్నారు ఆరుద్ర. మంచి మంచి పాటలు రాస్తారు. నేను ఎప్పుడు గబుక్కున ఆత్రేయేమో అనుకుంటా, ఎందుకంటే ఆదుర్తి సుబ్బారావు గారి డైరెక్షన్ లో చాలా పాటలు ఆత్రేయ రాస్తారు, కానీ ఈ పాట మాత్రం ఆరుద్ర రాశారు. మరి సావిత్రి సోలో ఇంకొక పాట, మరి నర్తనశాలలో పాట చెప్పతే ఎట్లా? సఖియా వివరించవే అనే పాట సముద్రాల సీనియర్ రచన. దానికి సంగీత దర్శకత్వం సుసర్ల దక్షిణామూర్తి గారు. సుసర్ల దక్షిణామూర్తి గారు గొప్ప సంగీత దర్శకులు. వారి త్యాగరాజ శిష్య పరంపర నుంచి వచ్చిన కుటుంబం నుంచి వచ్చిన వారు. ఆయన సంగీత దర్శకత్వం చాలా గొప్పగా ఉంటుంది. ఇందులో వీణ బిట్లు కూడా చక్కగా వినిపిస్తాయి. బాగుంటుంది ఈ పాట. దాంట్లో లిరిక్స్ కూడా వగలెరిగిన చెలునికి నా కథ అని ఎంత చక్కగా రాశాడు. నాకు వీణ పాటల్లో నాకు టాప్ 5 సాంగ్స్ అంటే ఇద్దరు మిత్రుల్లో పాడవేల రాధిక, ప్రణయ సుధా గీతిక. అసలు మొదటి పల్లవిలోనే
ఎంత ఆర్ద్రత, ఎంత రమ్యత ఉంటుందో. పాడవేల రాధిక, ప్రణయసుధ గీతిక. శ్రీశ్రీ గారు సాహిత్యం ఎంత బాగా రాశాడు. దాంట్లో ఇంకొకటి నాకు నచ్చేది, వీళ్ళిద్దరూ ఐ థింక్ శారదాను ఈవి సరోజ, వీళ్ళిద్దరూ రూఫ్ గార్డెన్లో, ఆ రోజుల్లో పాత సినిమాల్లో అసలు వెన్నెల మేడ మీద రూఫ్ గార్డెన్ ఎంత చక్కగా ఉంటాయో. అలా ఆకులు కదులుతుంటాయి, అలా చంద్రుడి పైన ఉంటాడు, చల్లటి గాలి, వీళ్ళిద్దరు పాడుతుంటారు. నాగేశ్వరరావును పద్మనాభం పక్క నుంచి తొంగి చూస్తుంటారు. ఒక ఇద్దరికి లవర్స్ వీళ్ళు. అప్పుడు అంతా పాడిన తర్వాత చివరిలో ఘంటసాల ఒకే ఒక్క పల్లవి, పాడవేల రాధిక ప్రణయసుధ గీతిక తీసుకొని క్లోజ్ చేస్తాడు. భలే ఉంటుంది పిక్చరైజేషన్ కూడా. జీవితమే పులకించగని వీణను సవరించి పాడవేల రాధిక. పాడవేల రాధిక. ప్రణయ సుధా గీతిక పాడవేల రాధిక. పెళ్లి కాని పిల్లలని ఒక మంచి హాస్య చిత్రం వచ్చింది. చాలా మంచి సినిమా అది. దాంట్లో అన్ని పాటలు కూడా ఆరుద్రే రాశారు. దాంట్లో ప్రణయ వీధిలో ప్రశాంత నిశిలో అని సుశీల గారి పాట ఉంటుంది. చాలా అద్భుతమైన పాట, మాస్టర్ వేణు మ్యూజిక్ డైరెక్షన్ లో. అది చాలా బాగుంటుంది. దాంట్లో కూడా వెండబిట్లు బాగా వినిపిస్తాయి, బాగుంటుంది. ప్రణయ వీధిలో ప్రశాంత నిశిలో, ప్రణయ వీధిలో ప్రశాంత నిశిలో వయ్యారి పిలిచింది ఒకసారి ఆగుమా కృష్ణ. మరి ఇంకొంచెం కాంటెంపరీ టైమ్స్కి వస్తే మన ప్రేక్షకుల కోసం మంచి వీణ పాటలు పంతులమ్మ. మానస వీణ మధుగీతం. మానస వీణ మధుగీతం, మన సంసారం సంగీతం, సాగర మధనం అమృత మధురం, సంగమం సరిగమ స్వర పారిజాతం. మానస వీణ మధుగీతం, మన సంసారం సంగీతం, సంసారం సంగీతం. ఇకపోతే ఇంకొంచెం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే నాకు ఒక పాట, అది అంటే పాట సంగీతం పాట వింటే ఆ మధురిమ అర్థమవుతుంది, దానికి సాహిత్యంతో సంబంధం లేదని నిరూపించడానికి ఒక పాట ఉంది. ప్యూర్ సంస్కృతం అది. తెనాలి రామకృష్ణలో అష్టపది. అది అసలు నాకు అర్థం కాదు. ఎంతోమందిని అడిగా, తర్వాత కొంచెం మీనింగ్స్ తెలిసినాయి. బట్ అర్థం కాని రోజుల్లోనే అది ఎంత బాగుండేది ఆ పాట. ఒక్క పల్లవి పాడు, నువ్వు ఎప్పుడు పాడతావు? చందన చర్చిత నీల కళేబర పీతవసన మనమాలి. చందన చర్చిత నీల కళేబర పీతవసన వనమాలి. కేళికెలన్మణి కుండల మండిత కన్నయుగ స్మితకాళి, హరిరిహము అవధూని కరే విలాసిని విలసతి కేళి పరే. సావిత్రి వీణ పాట ఇంకొకటి చెప్తాను గురువి. నేను సావిత్రి గిరిజ వీణ వాయిస్తూ ఉంటారు, రేలంగి మృదంగం వాయిస్తుంటారు. భలే అమ్మాయిలు అనే సినిమాలో మంచి శాస్త్రీయ సంగీతం ఆధారంగా కూర్చున్న పాట అది. గోపాల జాగేలరా. శాస్త్రీయ సంగీతం బాగా వచ్చిన గాయని మండలైనటువంటి ఎంఎల్ వసంత కుమారి, పి లీలా పోటీగా పాడిన పాట అన్నమాట. దీనికి సంగీత సారథ్యం ఎవరంటే
ఎస్ రాజేశ్వరరావు గారు, ఎస్ హనుమంతరావు గారు, ఇద్దరు అన్నదమ్ములు. ఎస్ రాజేశ్వరరావు గారి వీణ పాటల్లో అన్నిటికంటే మకుటాయమానమైంది ఏంటంటే ఏమని పాడేదనో ఈ వేళ అనే ఒక పాటను చూడు, పి సుశీల పాడింది భార్యాభర్తలు. ఆ పాట సింధు భైరవి అనే రాగానికి చిరునామా లాంటిది అనమాట. చాలా అద్భుతంగా చేశారు రాజేశ్వరరావు గారు. అలాగే కృష్ణకుమారి వీణ మీద వేళ్ల కదలికలు కూడా కరెక్ట్గా ఉంటాయన్నమాట. అట్లా కరెక్ట్గా ఉండటానికి కారణం ఏంటంటే ఆవిడ ఇదివరకు వీణ నేర్చుకున్నారు అన్నమాట చిన్నప్పుడు. మామూలుగా మన సినిమాల్లో అందరూ స్త్రీలే వీణ వాయిస్తూ పాడుతూ కనపడుతుంటారు కదా, కానీ అక్కడక్కడ పురుషులు కూడా వీణ వాయిస్తున్నట్టుగా చిత్రీకరించిన పాటలు ఉన్నాయి. వాటిల్లో చాలా మంచి పాట ఏంటంటే ఎస్వి రంగారావు గారు వీణ వాయిస్తూ పాడిన పాట నా రాణి కన్నులలోనే ఆనాటి కలలు దాగే అని చిలకా గోరింకలో అన్నమాట. నారాణి కనులలోనే ఆనాటి కలలు దాగే పూరిల్చు తొలి దినాలే ఈ రేయి పిలువ సాగే నారాణి కనులలోనే ఆనాటి కలలు దాగే. ఇలాగే ఇద్దరు స్నేహితురాళ్ళు కలిసి సరదాగా పాడుకున్న పాట ఇంకోటి ఉంది గురువి, నువ్వు చెప్పగలవా? సంఘం సినిమాలో వైజయంతిమాల అంజలిదేవి ఇద్దరు కలిసి సుందరాంగ మరువగలేనో రావేలా అని పాడతారు. ఆ పాట ఆ రోజుల్లో కూడా చాలా పెద్ద హిట్ అనమాట. దాన్ని రాసింది తోలేటి వెంకటరెడ్డి అని ఆయన, మ్యూజిక్ డైరెక్షన్ ఏమో సుదర్శనం గారు. ఇంతమంది సంగీత దర్శకుల గురించి మాట్లాడుకున్నాం కదా, మహదేవన్ గారి మ్యూజిక్ డైరెక్షన్లో ఒక పాట చెప్పగలవా నువ్వు? మహదేవన్ అంటే అత్తలు కోడళ్ళులో కృష్ణ సినిమా, కృష్ణ చంద్రమోహన్, హీరోయిన్ ఎవరో పేరు కూడా గుర్తులేదు నాకు, వీణ పడించిన, బట్ పాట మటుకు చాలా బాగుంటుంది. ఏ వీణ పలికించు రాగాలేను ఆత్రేయ. బారు కోదండపాండి అంటావు, రాజేశ్వరరావు అంటావు, ఆత్రేయ అంటావు, ఆరుద్ర అంటావు, వీళ్ళు ఎవ్వరూ తెర మీద కనపడరు. నేను ఇందా చెప్పినట్టు తెర మీద మాకు సావిత్రి, కాంచన, మా హార్ట్ థ్రాబ్ కాంచన మీద ఒక పాట ఎలా మర్చిపోగలవు? అవునవును, మంచి పాట ఉంది. మంచి కుటుంబంలో మనసే అందాల బృందావనం అనేది ఆరుద్ర రాశారు, ఎస్పి కోదండపాండి మ్యూజిక్ డైరెక్షన్. హిందోళ రాగానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట ఆ పాట. అందానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కాంచన. మనసే అందాల బృందావనం వేణుమాధవుని పేరే మధురామృతం. మనసే అందాల బృందావనం వేణుమాధవుని పేరే మధురామృతం. కమ్మని నగుమోము
కాంచుటే తొలి నోము కడగంటి చూపైన కడపావనం మనసే అందాల బృందావనం వేణుమాధవుని పేరే మధురామృతం. అప్పుడు భార్గవి, శారద చాలా వీణ పాటలు పాడినట్టుంది స్క్రీన్ మీద. నాకు 2-3 గుర్తున్నాయి. అభిమానవంతుల్లో ఓ పాట ఉన్నట్టుంది. అవును, ఈ వీణ పైన పలికిన రాగం అని చెప్పి ఆ పాటకి మ్యూజిక్ డైరెక్షన్ ఎస్పి కోదండపాణి, మళ్ళీ అయ్యగారు శ్యామసుందర్ గారు దానికి వీణ సహకారం అందించారు. బాగుంటుంది ఆ పాట. సుశీల పాడింది. సో మిత్రులారా, అవి ఈరోజు వీణ పాటలు. నాకు తెలుసు బోల్డ్ అని పాటలు మిస్ అయి ఉంటాం. మీరు రాయండి, ఈసారి మళ్ళీ వాటి గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఎపిసోడ్ దాకా సెలవు. మాటలతో స్వరాలే షికారుకెళ్తే గీతం, అందంగా నిశ్శబ్దం తలంచుకుంటే సంగీతం.